నువ్వు చేసే చేష్టాలు మితిమారిపోతున్నాయి బామ్మ. వచ్చింది బామ్మ. ఇక్కడ పెట్టరా? అరే అటెందుకు వెళ్తా, ఇక్కడ పెట్టు. దారి పెడితే వందలు ఒక ఊర్లో వండిస్తున్నావు నువ్వా? వలసాండ పదానికి పులసలా తయారు కదా. వచ్చే ముసలిదానా, నీ దెబ్బకు ఊర్లో నుంచి వెలేశారు. ఏ జన్మలో ఏం పాపం చేసానో తెలియదు కానీ నీ మనవడుగా పుట్టానే కోతి మొఖం దానా. ఆపు దొంగేడు ఆపు. అది అసలు ఏడిపోయానా? నీ కళ్ళలో ఒక్క కన్నీటి చొక్కైనా ఉందట. ఇంకిపోతాయి ఇక్కడ గుట్ట మొహం దానా. ఉన్న పొలంగా రోడ్డు మీద చేసేసింది. ఎట్టబో అసలు అర్థం కావట్లేదు నాకు. ఎవరమ్మా మీరు? ఊరు కొత్తలో ఉన్నారు? పోయమ్మా, మాది వెంకటాపురం అండి. ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఊరి వాళ్ళకి 4 మాటలు చెప్పాను, 4 విషయాలు చెప్తానే నచ్చకపోతే ఊరు నుంచి వెళ్ళేశారు వాళ్ళు. 4 సలహాలు చెప్తే వెళ్ళేశారా? అది ఊరా వల్లకాడా? గురుగారు ఆవిడిచ్చే సలహాలు చాలా వెరైటీగా ఉంటాయండి. మీకు అవసరం ఏంటి ఇప్పుడు? సలహాలైనా ఏమైనా సరే ముసల్దానైనా కనికరం లేదంట. అది ధ్వజస్తంభం ఉంటే గుడికందం, టీచర్ ఉంటే బడికందం, ఇలాంటి ముసలి వాళ్ళు ఉంటే ఊరికే అందం. రాబమ్మ, నా ఊర్లో ఉండు, నా ఇంట్లో ఉండు. రే తప్పన ఊరా మీది? రే మీరు ఊరు నుంచి వెళ్ళేస్తే వేరే ఊరు లేవనుకుంటున్నారా? రే నన్ను ఊరు నుంచి వెళ్ళేస్తారు కదా మీరు. ఇక్కడ నుంచి మీ ఊర్లో వర్షాలే పడవురా? రే మీ ఊర్లో ఎవరికి పెళ్లిళ్ళు కాదురా? ఇక్కడ నుంచి మీ ఊరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని తెచ్చేస్తున్నారా? ఇక్కడ నుంచి నా ఊరు కృష్ణగారు ఏ ఊరిది? మదనపూడి. ఈ రోజు నుంచి మదనపూడి కాంతమండ్రా నేను. ఇదే ఇల్లు, దీంట్లో మీరుండండి. అలాగే బామ్మ, కొత్త ఊర్లో మంచి మనిషి మంచి మనసుతో పిలిచి మరీ ఇల్లు ఇచ్చినాడు. ఈ ఊర్లోనే మంచిగా ఉండు కొన్ని రోజులు. నోట్లో 4 అదుపులో ఉండవే, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే నేను పోయా ఇంటికి సరుకులు తీసుకున్నా. ఓకే సరేనా? పో. నోట్లో 4 అదుపులో ఉండాలి. వెళ్ళరా, 10 సార్లు చెప్తాడు ఏదో. నేను సామాన్ సరుతాను అంతలోపు. అరే అబ్బాయి, ముందే 4 అదుపులో పెట్టుకుంటాను. మనోడికి మాట ఇచ్చా, మళ్ళీ బాగుండదు. తొక్కల మాట ఇలాంటి 100 ఇచ్చాను. అబ్బాయి, ఏంటి బామ్మ? మీ ఇంట్లో నీకు ఎవరంటే బాగా ఇష్టంరా? అమ్మ నాన్న అంటే ఇష్టం. మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను పిలిచారా? లేదు. ఊరు వాళ్ళని పిలిచారా? పిలిచారు. ఊరి వాళ్ళని పిలిచారు, నిన్ను పిలవలేదు. పోనీ మీ అమ్మ నాన్న పెళ్లి వీడియో చూసావా? చూశాను. పెళ్లి వీడియోలోనే ఉన్నావా లేదా? నేను పెళ్లిలో లేవు, పెళ్లి వీడియో లేవు, అసలు జనాభా లెక్కలు ఉన్నావో లేవో? ఎమోషనల్ అయిపోయి మీ అమ్మ నాన్న ఏం అడగకే. కొద్దిగా తృప్తి. ఏమైందిరా? నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం అంటావేంటమ్మా? ప్రాణం. నేను మీ ప్రాణం అయితే మరి మీ పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు? అసలు ఎవరా నీ ప్రశ్న అడిగింది? పక్కింటి బామ్మ. బామ్మ? అడిగిన దాంట్లో తప్పే ఉంది. అరే అరే అరే, నిన్ను కాదు అసలు దాన్ని. ఇంటికి పద ఫస్ట్. ఎవరా ఇంట్లో? ఎవరింట్లో? వస్తా బయటరా. ఎవరు? ఏంటి ఏమడిగావు మా కొడుకుని? నేనేం అడిగాను? మీ అమ్మ నాన్న పేరు ఏంటని అడిగారు. అమ్మ పేరు చెప్పాడు, నాన్న పేరే కన్ఫ్యూజ్ అయ్యాడు. మాకు మా పిల్లడికి పెట్టిన చాలు, ఇంకా నాకు మా ఆయన కూడా పెట్టు. మాకు ఏంటి పెట్టేది? ఏంటి పెట్టేది? గుమ్మం ముందు జనాలు నిండిపోయినారు. ఇదేదో చేసిందా? ఏం జరిగింది? ఏం లేదురా, వీడిని నేను చదివి బాగా ప్రయోజకుళ్ళు అవ్వాలరా అన్న. అంతలో వాళ్ళ అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు అంత మంచి మాటలు ఏం చెప్పలే, నాకు తెలుసు. ఈ ఈదులు ఇంకోసారి పొరపాటు జరగదు, దయచేసి ఎవరు కొత్త కరుడా. ఇదేదో తేడాలాగా ఉంది, ఇంకొకసారి కానీ రావద్దు. నువ్వు కూడా అటువంటి రామకు. ఇంట్లోకి సరుకులు తెచ్చే లోపల సమర శంఖం పూరిచ్చావు కదా. ఊరు మారినా నోరు మారలా నీకు. ఆ నోట్లో 4 మడత పెట్టు. మడత పెట్టు. మడత పెట్టు. బామ్మా, ఇల్లు ఎలా ఉంది? ఊరు ఎలా ఉంది? అదేంటి బామ్మ మాట్లాడు? మౌనవ్రతమా? అర్థం కాలే బామ్మ.
ఈ వయసులో నీ దగ్గర నుంచి మాకు కావాల్సింది గైడెన్స్ గానీ సైలెన్స్ కాదు. 100 మంది అసమర్థులు మాట్లాడకపోయినా దేశానికి ప్రమాదం లేదు, కానీ నీలాంటి మేధావి మాట్లాడకపోతే మాత్రం దేశానికి చాలా ప్రమాదం. మాట్లాడు మామా. మూడింది మాట్లాడు. ఎంత చెప్పినా పోవట్లే, ఏం చేయాలి? ఊరు ఎలా ఉంది మామా? బ్రహ్మాండంగా ఉంది. అవును, నువ్వు ఎలక్షన్ లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచావు? నేను మెజార్టీతో కాదు బామ్మా, ఏకగ్రీవంగా గెలిచాను. నాకున్న పలుకుబడితో ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అయిపోయాడు. నేను చేసిన సర్వేలో అలా లేదే మరి. ఎలా ఉంది? ఆ ఎగస్ పార్టీ వాడు నిన్న నీ కెపాసిటీ నుంచి విత్డ్రా అవ్వలేదంట. మరి మీ ఆవిడ నుంచి విత్డ్రా అంటే మా ఆవిడని చూసి ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అవడం ఏంటి? ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో బిజీ ఉంటాను కదా, వాళ్ళిద్దరు ఫ్రీగా ఉంటారు. నిజమా? కళ్యాణి, కళ్యాణి రావే. ఏంటండి కారణం చెప్పి కొట్టండి. ఏంటే నా ఎక్స్ పార్టీ వాడికి నీకు సంబంధం ఉందంట? ఎవరు చెప్పారు నీతో? మామ చెప్పింది. పద దాని దగ్గర పద. రావే బయటికి రా. ఏంటి ఏం చెప్పావు నా ముగ్గురుతో? నేనేం చెప్పా? నాకు ఎక్స్పర్ట్ వాడికి సంబంధం ఉందని చెప్పావా? నీ గురించి ఎందుకు చెప్పా? నేను తక్కువ ప్రెసిడెంట్ గురించి చెప్పా. మీ ఆయన కరెక్ట్ చేసుకున్నాడు. % గురించి చెప్పా. ఇదిగో తెలుసుకొని కొడితే పడతా, తెలుసుకోకుండా కొట్టా అనుకో తిరిగి కొడతా. అర్థమైందా? కరెంట్ లేకుండానే షాక్ కొట్టించావు కదే, అందుకే నా ఊళ్ళో నుంచి వెలివేసింది నిన్ను. నన్ను వెలిసేది పక్కన పెట్టి నీ బ్యాగ్ అంటే బయటేసింది మీ ఆవిడ. కళ్యాణి ఏంటో ఇది, బ్యాగ్ బయటేసావంటే? కూలి చేసుకునే వాటిని కాపురం చేస్తాను గానీ నీలా క్లయింట్ నేను అంత మాత్రం కాపురం చేయను. ఎల్లు ఎల్లు. ప్రెసిడెంట్ అని మొత్తం చదువుకున్నాడా? మా ఇంట్లో ఉండు, ప్రపంచానికి తలకాయ నిప్పు నువ్వు మాట్లాడకపోతే ఏమైంది ప్రెసిడెంటా? మీకు ఆధారం చూపిస్తే నా ఆధార్ కార్డు చింపేసిందిరా మీ బామ్మ. బాటసారి జీవిత రహదారి ఎంత దూరమో ఏది అంతమో. వాడి మంచి మనసుతో ఆశ్రయం కల్పిస్తే వాడికి నువ్వు అనాథాశ్రమం కల్పించావు. వాడు బతికేంది ఇప్పుడు. నేను అప్పుడే మాట్లాడని చెప్పాను. నువ్వు రెచ్చగొట్టి నాలుక బయటికి మాట్లాడించాడు. కావాలంటే నాగబాబు గారిని అడుగు. మేధావి మాట్లాడపోతే చాలా తప్పు అయిపోతే చెప్పు. నన్ను మేధావితో వర్ణించాడా? మీకేం తెలుస్తారు? బ్యాగ్ పట్టుకుని ఊరు తిరిగేది నాకు తెలుస్తుంది ఆ బాధ. నీ కిట్టగా చెట్టామే కూర్చోడు, కూర్చో. నీకు ఎలా కదా కూర్చో, కూర్చో. బ్యాగ్ చదువుకోవడం పక్కూరి పోవడం నా బతుకు. ఏ స్కూల్లో కథగా చదువునిచ్చావు చిన్నప్పటి నుంచి నువ్వు? ఏం చేయమంటావు? వద్దురా రే మనవడా, ప్లీజ్ రా. నేను ఇంకా ఏం ఎవరికి వెళ్ళకండ్రా, ఎవరిని కెలకండ్రా. నీ మీద జాలి చూపిస్తే జనాలకి గాలి అందకుండా చేస్తావే నువ్వా? నోరు మూసుకో. వద్దురా, ఎవరి చల్లికి వెళ్ళండ్రా. ఏకగ్రీవంగా గెలిచిన ప్రెసిడెంట్ సంఖ్య నాకు ఇచ్చావు. నువ్వేం మనిషి నువ్వా? వాడకం ఉంటది. ప్లాస్టర్ కూడా వద్దురా, ఎవరి చల్లికి వెళ్ళండ్రా. నేను ఇంకా వెళ్ళండ్రా. అమ్మయ్య ఎంత బాగుందో నా తండ్రి. ఇప్పుడు నేను పోతుండా వృద్ధాశ్రమాల లిస్టు మొత్తం తీసుకుంటా, నేను ఏదో ఒక వృద్ధాశ్రమంలో తోసేస్తా. ఇంకా జీవితంలో నేను జోలికి నేను రాను. నేను ఇప్పను, నువ్వు మామూలు దాని కాదు, పెద్ద కంత్రి దానివి. చెప్తుంది నీ పని. అరే తిను, నేను ఇక్కడ ముసలాడు కూడా నేను ఎంత పిచ్చా. ఎంత డైరెక్ట్ గా ముద్దు పెట్టమని అడుగుతుంది. ఇప్పుడు వద్దే, అందరూ ఉన్నారు బాగోదు. ఓ ఇది తీసి ముద్దు పెట్టమంటావు. నీ అడగొచ్చుగా. ప్లాస్టర్ తీయమని చెప్పాను దరిద్ర. సారీ బామ్మ, కట్లు కూడా కొద్దిగా ఇప్పేవా? అమ్మా నువ్వు కట్లు ఇప్పావు కాబట్టి, నువ్వు పూర్తి మీద ప్లాస్టర్ తీసావు కాబట్టి ఒక అభిమానంతో నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి చెప్పు. రష్మి అంటే నీకు చాలా ఇష్టం కదా? ప్రపంచం మొత్తం తెలుసు. రష్మి కంటే నువ్వు కూడా ప్రాణం రా. రష్మికి అంటే ప్రాణం? అవునరా. ఇక పిచ్చి పెట్టిందా ఏంటి? అది రోజు నేను తిడతా ఉంటది ఎప్పుడు కోపంతో. ప్రేమ ఉన్నవాడిని తిడుతుందిరా అబ్బాయి.
ఈ విషయం నీకెలా తెలుసు మరి? ఆడవాళ్ళు కాబట్టి అన్ని తెలుసుకుంటావరా? అమ్మో నిజంగా అంటే ఇష్టం బామ్మ. మామ నువ్వేం మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా. నువ్వు ఊరుకో అమ్మా. మొత్తం నేను సెట్ చేసుకొని వస్తా ఇప్పుడు. ఓకే రష్మి చెప్పే ఏంట్రా చెప్పే నాకు మొత్తం తెలిసిపోయిందిలే. ఏం తెలిసిపోయింది? రష్మి కమాన్ ఓపెన్ అవ్వు నాతోని ఫ్రీగా ఉండు మాట్లాడు. నాకు అబ్బా సిగ్గేస్తా. 4 years వెయిట్ చేశా రష్మి ప్లీజ్ చెప్పు. నాకు తెలిసి నువ్వు సిగ్గుపడుతున్నాను. చెప్పే ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పు రష్మి ప్లీజ్. నించుంటే చెప్తావా? అంటే హగ్ చేసుకోవాలి. ఉన్న కాంట్రవర్సీ నీకు చాలు లేదా? ఇంకా కావాలా? కాంట్రవర్సీ సిగ్గులేని అదవా. నాదే ప్లాస్టర్ తీవ నువ్వు చెప్తా. రష్మి చూడండి సుధీర్ని పడేసింది. పడేసాడు కూడా మామూలుది కాదు. సుధీర్ని పడేసింది. నాకట్లే తీవా చెప్తా. ఊరు మొత్తం చెప్తా. జమీందారయ్యా ఇటు జమీందారులేంటి? ఇంత పెద్ద జమీందారింటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఏం చూసావే? మా జనాల ఆచారాలు ఆ అభిమానాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునండి, మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము అయ్యా మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,40,40,350 రూపాయల 41 పైసలు ఉంటుందయ్యా. ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రాలేదు, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము అయ్యా తాళం గుత్తే అమ్మగారికి ఇవ్వు. కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేల్నామాలో రాశారయ్యా. ఎందుకంట? ఆడ పెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. సరేలే నాకే నువ్వు. ఇవ్వలేనయ్యా. కావాలంటే నా ప్రాణం అడగండి అయ్యా మీరు. కానీ తాళాలు ఎందుకురా? ప్రతి రూపాయి నా చేతుల మీద నుంచి వెళ్ళాలని చెప్పి మీ నాన్న కేశవరావు నాన్న వీల్నామాలో వివరంగా రాశాడయ్యా. నీకేం కావాలో చెప్పయ్యా, గాడిలో నేను చాకరీ చేసి పెడతాను. కానీ తాళాలు గుత్తి మాత్రం అడగకయ్యా, మీకు దండం పెడతాను. మీ పన్నోడేంటి అలా ఉన్నాడు? వాడికి మేమంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ. కొద్ది కాదు, చాలా ఎక్కువే. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తాను. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్ లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు? 2-3 లక్షలు ఎందుకు? రానుపోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్లపాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా. దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తారండి అయ్యా. గొడ్లపాకలో గడిపి రావాలా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా నీకు? చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేయి. కుదరదయ్యా. మీ ఆస్తులు మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకునే అర్హత మీకు లేదయ్యా. ఆస్తి నేను ఖర్చు చేసుకోవడానికి అర్హత లేదంటే నువ్వు. మీ నాన్నగారు మీలాగే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల 7 అంతస్తులో ఉన్న మీ నాన్న రోడ్డు మీదకి వచ్చాడయ్యా. అప్పుడు మా నాన్న వెళ్ళి మళ్ళీ మీ నాన్నని 7 అంతస్తులో పెట్టాడయ్యా. అప్పటి నుంచి మీ నాన్న మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మే ఆ చేతుల మీద నుంచి వెళ్ళాలని వీల్నామాలో రెడ్ పెన్తో వివరంగా రాశాడయ్యా. ఆస్తి ఉందని చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏం లేదన్నమాట. అవునమ్మగారు. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన వాళ్ళకి మీ వంశంలో కాపురం ఖర్చుల కింద రోజువారీ 200 ఇస్తారు, తీసుకోండి అయ్యా. 2,000 కోట్ల ఆస్తి పరుడికి రోజువారీ ఖర్చు 200 రూపాయలు. చూసి ఖర్చు పెట్టుకో, అయిపోతాయేమో. ఏమే నీకేం కావాలి చెప్పవే, తీసుకొస్తాను. 200 నా కోసం ఖర్చు పెడతావా? అంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే నేను తట్టుకోగలనా? నువ్వే జాగ్రత్త పెట్టుకో. నా కోసం 200 ఖర్చు పెడతాడంటూ. ఏమండి ఏంటే ఏమండి మన పిల్లలు ఎప్పటి నుంచో దసరా హాలిడేస్ కి ఏదైనా టూర్ వెళ్దాం అంటున్నారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళి నన్ను అడుగుతా అంటే కొడైకెళ్ళి తీసుకెళ్ళు. కొడైకెళ్ళి
పిల్లలు తీసుకెళ్ళి పిల్లలందరినీ. పనోడి పెళ్ళం కొడైకెనాల్ వెళ్తుంది, జమీందారి పెళ్ళం కోటి కూడా దానికి పర్మిషన్ లేదు. నిన్ను చేసుకునే బదులు ఆ పనోడిని చేసుకున్న బాగుండేది నేను. రాము రాము అయ్యా నీ మర్యాద ఒకటి. నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తానంటే ఎట్ల పాకలోకి వెళ్ళి అంటున్నావు. నీ భార్యనేమో లక్షలు ఇచ్చి వేరే పంపిస్తున్నావు ఏంటా నువ్వు? అయ్యా మా నాన్న ఇచ్చిన ఆస్తులోంచి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప మీ ఆస్తులోంచి చిల్లి గవ్వడకు కూడా నేను ఖర్చు పెట్టుకోవట్లేదయ్యా. అరే మీ నాన్న ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, ఎలా అనిపిస్తున్నావో మా నాన్న ఆస్తిని కూడా నేను అనుభవించాలి కదరా రాము. కుదరదయ్యా కుదరదయ్యా. వీళ్ళ అలా రాశాడు. వీరునామాలు అలా రాశాడే మీ నాన్న. పనికి మాట్లాడు. ఈ పనోడిని క్షమించండి అయ్యా. నువ్వు కాదయ్యా పనోడివి, జమీందారు కోటేసుకుని తిరుగుతున్నాడు చూడు, వీడు అసలైన పనోడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. ఛీ! లేదే నేను జమీందారునేనే. జమీందారయ్యా, జమీందారయ్యా. వీరారేసుకుని ముద్దులు పెట్టుకునేంత సీన్ లేదు వీడికి ఇక్కడ. వీరారారు ఇంటి పనోడికి సూట్ అవుద్ది కానీ ఈ జమీందారుకి సూట్ అవుద్ది కానీ మీరు వెళ్ళండి. అమ్మగారు అయ్యగారు గొడవ పడినట్టున్నారా? అవునరా పదండి పదండి. కనీసం సినిమాకైనా వెళ్దాం, వాడికి ఒక 500 అయినా తీసుకురండి. రాము అయ్యా 500 అమ్మగారు నేను సినిమాకి వెళ్ళి వస్తాం. 500 పెట్టుకొని సినిమాకా ఎందుకయ్యా? ఇంట్లో టీవీ ఆన్ చేస్తాడు. ఓ నెల రోజులాగితే అదే సినిమా మన టీవీలో ఇంట్లో వస్తుంది కదా. అప్పుడు నువ్వు అమ్మగారు కాలు మీద కాలు వేసుకుని అదే సినిమాని టీవీలో చూడొచ్చయ్యా. మీకు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ కావాలంటే నేను వెనుక నుంచి ఇళ్ళలేస్తానయ్యా, అరుస్తానయ్యా, పేపర్ చెప్పి ఎగరేస్తానయ్యా. అంతేగాని డబ్బులు ఇవ్వరా? ఇవ్వలేనయ్యా ఇవ్వలేనయ్యా. నమస్కారం అయ్యగారు. ఏంట్రా? అయ్యగారితో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండ్రా. అయ్యగారు మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యగారు. ఏంట్రా మీ సమస్య అంటే చెప్పండి. అదే అయ్యగారికి ఊళ్ళో జాతర వస్తుంది కదయ్యా, జాతర ఈసారి కొద్ది ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాం అయ్యా. జరిపించండి రా. అర్థమైందా? కొద్దిగా వేటలు కూడా ఈసారి ఒక కోద్దాం అనుకుంటున్నాము. పోయినసారి ఎంత కోసారా? 10 వేటలు కోసాం రాము. కదా ఈసారి 100 ఏటలు కోయండి రా. అయ్యగారు దాన గుణాన్ని ఊరు మొత్తం చెప్పుకోవాలి. జాతర మొత్తం అయ్యగారు ఫ్లెక్సీలు వేయించండి. అయ్యగారు 40 అడుగులే ఉన్నాడు కానీ ఫ్లెక్సీలు ఒకటి 60 అడుగులు ఉండాలి. విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాము, కొద్దిగా ఖర్చులకి ఏమైనా అయ్యగారు. ఒక్క నిమిషం అయ్యా ఈ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వండి. ₹1,00,000? అరే రాము అయ్యా ఇందులో ఒక 500 తీసుకొని అమ్మగారు నేను సినిమాకి వెళ్తారా? 500 దాంట్లో రూపాయి కూడా తాకడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు నా ఇచ్చేయండి అయ్యా. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. అరే అరే రాము వాళ్ళకి లక్షలు ఇచ్చావు కదరా, ఒక 500 కూడా ఇవ్వండిరా. నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికంటే ఎక్కువ బాధ నేను పడుతున్నానయ్యా. ఇంత రాజభోగం ఉండి మా అయ్య గారికి 200కి మించి ఇవ్వలేకపోతున్నానే. అది నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. పదండి వెళ్దాం. ఉండవే సినిమాకి టైం అవుతుంది అక్కడ. 200తో సినిమాకి ఎలా వెళ్తామే? 500 కూడా ఇవ్వలేదా వాడు? ఏమండి ఏంటే పిల్లలు ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. మన వీధిలో ఉన్న చిన్న సినిమా థియేటర్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చిన్న థియేటర్ కి వెళ్ళే కర్మ నీకేం పట్టింది? హైదరాబాద్ కి వెళ్ళి పిల్లలకి తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్ళు. అక్కడ ఐమాక్స్ లో సినిమా చూపించు. డబ్బులు ఉండి కూడా అనుభవించకపోతే దానికంటే దరిద్రం ఇంకో ఉండదు. తీసుకెళ్ళి పనోడి పిల్ల ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తుంది. ఆ పనోడికి 2 పిల్లనైనా బాగుండేది నేను. వచ్చారా? పెట్టండి రా పెట్టండి. అయ్యగారు మన 2000 ఎకరాల పొలం డబ్బులు మొత్తం సంచుల నిండా డబ్బులే అయ్యగారు ఇవన్నీ. పెద్దయ్యా చిన్నయ్య గారిని చూపించే లోపలి పెట్టమని చెప్పావు కదయ్యా, చిన్నయ్యకు చూపించనే లోపలికి తీసుకెళ్ళండి. రూపాయి కూడా చూడడానికి వీల్లేదు. సంచులు డబ్బులు వస్తున్నాయి గానీ ఒక్క రూపాయి నీ చేతికి రావడంలే. 200 బేడా తప్ప. పదండి మా ఊరెళ్ళి మా నాన్నకి చెప్పి ఒక కిరాణా షాపు కిల్లి కొట్ట పెట్టిస్తాను. రోజుకి 500 1000 సంపాదించుకోవచ్చు. ఈ కోట్లో కోటేసుకొని కరువుగా బతికి కంటే ఎక్కడో దారిపోయి ఏ కొట్టనట్టు పెట్టుకొని బతుకుని బెటర్. అయ్యగారు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఎక్కడ దానికి రా, ఏ కొట్టో గిట్ట పెట్టుకొని
అయ్యగారు మీరు ఇలా అలిగి బయటికి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని 4 పీకైనా సరే లోపల కూర్చోపెట్టాలని చెప్పేసి వీలునామాలో రాశాడయ్యా. నన్నే కొడతావా? తప్పదయ్యా, 4 పీకుతానయ్యా, తప్పదయ్యా. అది వాడి బాధ్యత. నా బాధ్యత అయ్యా, నా బాధ్యత. నువ్వు కొట్టిన దానికి సంతోషం లేదు, ఏడుస్తూనే కొడతాడు. ఏడుస్తూనే కొడతానయ్యా. అయ్యా నేను వెళ్ళొచ్చా? షరతులు వీరికే వర్తిస్తాయమ్మా, వెళ్ళిపోవచ్చు. వెళ్ళకే పెళ్ళి పిల్ల ఉన్నోడికి 200 ఇస్తారంట. నువ్వు వెళ్ళిపోతే ఆ 200 కూడా ఇవ్వడే నాకు. దాని దరిద్రుడా, 200 బేటా కోసం నన్ను ఉండమంటావరా? ప్రేమతో ఉండమంటే ఉండేదాన్ని కదరా. బొంగులో ఆడారు, బొంగులో ముద్దులు. ఆస్తి మొత్తం నాదే, కానీ అధికారం మొత్తం ఈ దరిద్రుడిదిరా. అవునా అయ్యా? పదండి అయ్యా, మన ఆస్తి వివరాలు మొత్తం ఎంత ఉన్నాయో లెక్క కట్టి మీకు చెప్తాను. నాకెదిగిరా లెక్కలో? పదండి అయ్యా. ఇలా రాకపోతే మెడపట్టి తోయొచ్చు అని చెప్పి అయ్య కూడా అయ్యగారు వీలునామాలో రాశారయ్యా. పదండి పదండి పదండి. తెల్లంత కవ్వింత కావాలిలే, ముళ్ళంత తుళ్ళింత రావాలిలే. తెల్లంత కవ్వింత కావాలిలే, ముళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఆడది ఎప్పుడు చింతపండు లాంటిది. పప్పుచారుకి చింతపండు ఎంత అవసరమో ప్రతి మగాడికి ఆడది అంతే అవసరం. నా చింతపండు మగాడి ముందు ఆడది ఎప్పుడు తలదించుకునే ఉండాలి. ఆడదాని ముందు మగాడు ఎప్పుడు తలదించుకొని ఉండకూడదు, వంగి కూడా ఉండకూడదు. ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? జీవితాంతం నువ్వు ఇలా పర్మిషన్ తీసుకోవడానికే సరిపోయింది నా చింతపండు. పర్మిషన్ తీసుకోకపోతే పొళ్ళు రాళ్ళు కొడతావు కదా. మళ్ళీ పెట్టిస్తున్నాగా. రాళ్ళు కొట్టడం ఎందుకు, మళ్ళీ పెట్టించడం ఎందుకు? ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకో చెప్పు. నాకు 500 కావాలి. ఎందుకట? మా పుట్టింటికి వెళ్ళొస్తానే. పుట్టింటికి వెళ్ళి చింత చెట్లు ఏమన్నా నాటాలా? మా అమ్మ నాన్న చూసి వస్తాను శోభ. ఇక్కడ నన్ను చూసుకో సరిగా, అక్కడ వెళ్ళి చూద్దు గాని. ఎరకైందా? ఇదిగో ఈడుంది తీసుకో. ఒక ఇక్కడ నిమిషం ఆగు, ఇట్రా. ఏంటి ఎతుకుతున్నావు? ఏంది? అక్కడ మా నాన్నకి చాయ్ తాగడానికి గ్లాస్ లేకపోతే నువ్వే ఇక్కడ పీకడానికి కోడికలు లేవు, మీ నాన్న పీకడానికి నెమలికలు కావాలనా? ఇగో అక్కడ పోయి అమ్మ నాన్న ప్రేమలో మునుగకు, సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటాలి. ఎరకైందా? చాన్నాళ్ళ తర్వాత వెళ్తున్నాను కదా శోభ, రేపు ఉదయాన్నే వస్తానే. ఉదయానికి వస్తే ఉదయం కల్లా ఇక్కడ పాట కట్టి పెడతాను, వస్తావా? లేదు సాయంత్రానికి వస్తాలే. మా అమ్మ నాన్న ఉసురు తగిలిపోతావే. ఏమన్నావు? ఉసురుకాయలు తెస్తాను అంటున్నా. ఆ ఉసిరికాయ పచ్చడి నీకే పెడతాలే. ఉసురుకాయలు వద్దులే. హలో, చెప్పానా చింతపండు? ఏంది మీ మరిదికి పిల్ల? ఆ చింతపండు గారికి పిల్లని ఎవరిచ్చారే? సరే కానీ ఆ పొట్టి లక్ష్మిని పిలిచినావా? ఆ కొద్ది ఫంక్షన్ లో అదే హడావుడి చేస్తుంది, దాన్ని పిలు నా చింతపండు దాన్ని. సరే సరే వస్తా. ఈ ఫంక్షన్ కి పోకపోతే ఒక మాట, పోయితే ఇంకో మాట. సరుపా సర్. ఏం శోభకిట్టొచ్చావు? ఏం లేదు, కొద్దిగా పెళ్లికి పోవాలి, కొన్ని నగలుంటే ఇస్తావా? మళ్ళీ రాగానే ఇచ్చేస్తా. అయ్యో దాందే భాగ్యమంకా, తీసుకో. ఈ రోజుల్లో పెళ్లిలో యువతి ఎంత అందంగా ఉందనేది ఎవరు చూడట్లేదు నా చింతపండు. యువతి ఎంత వేసుకొని వచ్చిందనేది చూస్తున్నారు. ఇదిగో అక్క. థ్యాంక్స్ ఓవా, థ్యాంక్స్ అరూపా. జాగ్రత్త. ఏంటో శోభక్క పెళ్లి కనిపోయి 2 రోజులు అయింది, ఇంతకు వచ్చిందో లేదో వెళ్ళి చూస్తే పోలే. శోభక్క, ఓ శోభక్క, వచ్చావా అక్క? ఏందో అక్క, నువ్వు లేక గల్లీ మొత్తం బోసిపోయింది అనుకో. ఎంతనే నువ్వు ఉంటానక్క, గల్లీ మొత్తం గలగలగలా ఉంటది. అదే మరి, నోరు మంచిది అయితే ఊరి మంచిది అంటారు. ఇదే నీ మాటే గరుగు కానీ నీ మనసు వెన్నపూస ముద్ద. పోయినప్పుడు ఏం తీసుకెళ్దాం? చింతపండును కూడా తీసుకెళ్ళాం. నిజమే అక్క, నా నగలేదో ఇస్తే నేను వెళ్ళి మెరుగు పెట్టించుకుంటానక్క. నీ నగల నాకెప్పుడు ఇచ్చినావే? అదేంటక్క అట్లా అంటావు? 2 రోజుల క్రితం నువ్వేగా నా నగలు తీసుకుని పెళ్లికెళ్ళావు. నేను నీ నగలు తీసుకొని పెళ్లికి పోయినానా? అబ్బో, నువ్వు మామూలు చింతపండు కాదా నువ్వు? నీ ఇంటి సైడ్ చూసే 10 రోజులు అవుతుంది. నేను నువ్వు అడగక్క, నీకు దండం పెడతాను. అక్క అక్క అని చెప్పి నాకే బొక్క పెట్టేటట్టున్నావు నువ్వు. మామూలు చింతపండు ఆడదాను కాదు, చిత్రాంగి నువ్వు. నా నగలు తీసుకొని నన్ను చిత్రంగా అంటున్నావు. ఇది ఎక్కడ చిత్రం అక్క? ఇదిగో నా మొగుడికి నగలు లేవని తెలుస్తుందని చెప్పి 2 రోజుల నుంచి కొంగు కప్పుకొని తిరుగుతున్నాను అక్క. నేను కొంగు కప్పి నాకు దుప్పటి కప్పేటట్టున్నావు నువ్వు. ఇన్ని రోజులు
రోజులు నువ్వు నా సొంత సెల్లెలనుకున్నా. ఇలాంటి దాన్ని తెలిస్తే నా గడప కూడా తొక్కనిచ్చేదానిగా ఇన్ని రోజులు నా చింతపండు. జీవితంలో నీ గడప తొక్కనక్క నా నగలు నాకు ఇచ్చేయక నీకు పుణ్యం ఉంటుంది. అరే మళ్ళీ అదే మాట. అవునే నగలు తీసుకున్నా అంటున్నావు కదా, ఏం నగలు తీసుకున్నట్టు ఏమైనా రుజువు ఉందా? నా ఏలిమిత్రాలు నీ దగ్గర ఉన్నాయి? ఆడాలన్నాక నగలు తీసుకుంటారు, ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, దాంట్లో రుజువు ఏముందక్క? ఓ నువ్వు మామ పక్క ఆడదాని మీద నిద్రేస్తావు, నువ్వు మామూలు ఆడదాని కాదు. ఇదిగో నిమ్మ కూడా వచ్చేస్తాడా? నీకు దండం పెట్టాను బాగక్క. నువ్వు ఏమండి వచ్చేసారా? తాగడానికి వేడి నీళ్ళు, స్నానానికి కాఫీ పెట్టనా? అదే అండి, తాగడానికి కాఫీ వేడి నీళ్ళు. ఎందుకే కంగారు పడుతున్నావు నువ్వు? కంగారు ఏం లేదండి. ఏంటి నిండుగా కొంగు కప్పుకున్నావు? వచ్చింది పరాయి మగుడు కాదు, నీ మగుడు. ఆ కొంగు తీసేసి నీళ్ళి. ఏంటి అది మొగుడు పోయిన దాంట్లో బోడిపోడుకున్నావు? ఆ నగలేసుకొని సావచ్చు కదా. అరిగిపోతాయని చెప్పి బీరువాలో పెట్టానండి. అబ్బో నీ పొదుపు, ఆ పొదుపే ప్రతి ఆడోళ్ళకు ఉంటే పంజాగుట్టలో 10 బంగ్లాలు ఉండేటి ప్రతి మొగోడికి. రేపు మా సార్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. నిండుగా నగలు వేసుకొని రా, ఇలా బిచ్చపు దానిలాగా రాకు. నగలా? దానికి పక్కన వేసుకొస్తా. అయినా మీకేటండి ఇలా చెమటలు పట్ట అలసిపోయారా ఏంటి? మీరు ఏదో మిస్టేక్ చేస్తే ఇలాంటి టచ్ అప్లు ఇస్తారే. ఏం మిస్టేక్ చేసావు చెప్పు? అయ్యో రామరామ, నేనేం మిస్టేక్ చేయలేదండి. రేపు పొద్దున సత్యనారాయణ అతమాట నగలు లేవంటే చంపి పడేస్తాడు. ఏం చిక్కులు తెచ్చి పెట్టావు శోభక్క నాకు నువ్వు? శోభక్క, ఏందే మళ్ళీ వచ్చినావు? పొద్దున్నే సత్యనారాయణ అతనికి వెళ్ళాలంటక్క. నా ముగుడికి నగలు లేవని తెలిస్తే చంపి ఉప్పు పాత్రేస్తా. నీకు దండం పెడతా, నగలు ఇవ్వక్క. ఇన్ని రోజులు నిన్ను ఎంత మంచిదాన్ని నా సొంత సెల్లెలు అనుకున్నానే. నువ్వు నా మీద నిందలు మోపుతున్నావు అంటే ఈ రోజు నుంచి నా సెల్లెలే చచ్చిపోయింది. అక్క ఇస్తే నా నగలివ్వు, లేదంటే నీ చేత కూసింత విషయమని నేను తాగి చేస్తాను. అంతేగాని నగలు లేవని మాత్రం అనక. అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను. అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను చెప్తున్నాను కదా. స్వరూప ఏంటి ఏమైంది? ఇదిగో సిద్ధపడు దాన్ని నగలు తీసుకొని ఇవ్వట్లేదంట. నేను ఎలా కనపడుతాను దానికి? నేను స్వరూప చాలా మంచి అమ్మాయి, అయినా తన దగ్గర నగలు తీసుకొని ఇంట్లో ఏమైనా దాచిపెట్టాము చూడు ఒకసారి. నీకు ఎన్నిటికి రమ్మంటే ఎన్నిటికి వచ్చినావు? టైంకి రావడం తెలియదు నీకు, మధ్యలో ఇలా చెప్పడం మాత్రం బాగా తెలుస్తుంది. నీకు ఎరకైందా? మూసుకొని ఇంట్లో పో. కాలు బదలని చెప్తున్నాను. ఇట్లా కాదు కానీ నీ మొగుడు మూతే మాట్లాడతా. ఏది ఇలాంటి చింతపండు చేసుకున్నావేంటి నువ్వు? ఏమై శోభ గారు? నీ చింతపండు నగలు నేను తీసుకొని ఇవ్వట్లేదంట. ఎలా కనపడుతున్నాను నేను? ఇదిగో నాకు పూటగా లేకపోతే మంచి నీళ్ళు తాగానే బతుకుతా, కానీ ఇట్లాంటి శాతగా నాకు చెప్పు దాని చింతపండు దానికి. ఏమే నగలన్నీ ఇంట్లో పెట్టానన్నావు నువ్వు? ఈ చింతపండు మాట్లాడవద్దు, చెప్పు అభిరామ్ వాడికి దానికి. ఏమే ఇట్రా నువ్వు. నేను నానా సంకల్ నాకి నా రక్తాన్ని పిండి పిప్పి చేసి నీకు నగలు చేయిస్తే నువ్వు మీకు దండం పెడతానండి. నేను నగలు ఈవిడికే ఇచ్చాను. నాకు ఇవ్వలేదు. సరే అయితే నీకు నేను నగలు ఇవ్వలేదని చెప్పి ఎదురుగా కనపడుతున్న ఇద్దరు దేవుళ్ళ మీద పట్టే చెప్పు. చెప్తాను. నేనే వేస్తాను చింతపండు, నాకేం అవసరం? నగల్లో ఇచ్చింది నువ్వు అని చెప్తున్నావు కదా, నువ్వే. నేనేం చేస్తాను? నగలు నేను ఇచ్చి నేను కొట్టేస్తానే. నువ్వు ఇచ్చాను నువ్వే చెప్తున్నావు కదా, నువ్వే. నేను ఎందుకు చేస్తా? నాకు బాబు గారి మీద ఒట్టు, నేను నా నగలు నీకే ఇచ్చాను. నీ ప్రొట్టేవే పెడతాను. వేస్తా. నాకేమన్నా భయమా? వేస్తా. దొంగ ఎవరో నేనెందుకు భయం? నా రోజా మేడం మీద ఒట్టు. చంపి బాధేస్తా నా మీద ఒట్టేసావంటే. ఇన్ని రోజుల కోసం వెయిట్ చేస్తున్నాను ఒట్టేయడానికి. రోజు చంపేద్దామని పెద్ద ప్లాన్ లో ఉన్నాడు. చూసావా నువ్వు కంగారు పడుతున్నావంటే కంగారు పడట్లేదు, క్లారిటీగానే ఉన్నా. మేడం కంగారు పడుతుంది అక్కడ. మీరు చూసుకోండి, నన్ను ఎందుకు లాగుతారు మధ్యలో? నువ్వు ఒట్టేయి ముందు. నేను మా మేడం రోజా మీద ఒట్టేసి చెప్తున్నా. నేను నీ నగలు తీసుకోలే. నువ్వు ఒట్టు సరిగ్గా వేయలేదు. నా కొంపను మొత్తం కొల్లేరు చేసావు కదా నువ్వు. అయినా నువ్వు ఆ మిట్టలు దానికి ఎందుకు ఇచ్చావు నగలు? నువ్వు ఎందుకు ఇచ్చావే? నువ్వు ఆ నగలు దాని దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, అది ఇవ్వదని కూడా నాకు తెలుసు. నీకెలా తెలుసు? మొన్న రమకాంత్ నాకు 20,000 రూపాయలు ఇవ్వవా, నేను చిట్టి లేపిన తర్వాత ఇస్తా అన్నది. చిట్టి లేపిన తర్వాత వెళ్ళి అడిగితే రమకాంత్ నాకు ఎప్పుడు ఇచ్చావా అన్నది.
మరి ఆ విషయం నాకు చెప్పలేదు నువ్వు నగలు ఇచ్చిన విషయం నాకు చెప్పినావా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మెంటల్ దాన్ని నేనే మెంటల్ గానే అంటే నాకు మెంటల్ దానికి దొరకావు నువ్వు. పద. నా నగలు ఇదిగో నేను మార్కెట్ పోతున్నా. ఇదిగో ఇదిగో ఆ మెల్లో ఉన్న హారం నాదే. అబ్బో నా మొగుడు కూడా నీ మొగుడు అనలేదు ఇంకా. నా హారం నాకు బాగా తెలుసు. అబ్బో దేశంలో బొచ్చెడు హాలాలు ఉంటాయి, ఇట్లాంటి అన్ని నీవేనా నా చింతపండు? నా నగలు తీసుకునే ఎవ్వరు బాగుపడలేదు. నాశనం నాశనం అయిపోతుంది. మట్టి కొట్టుకొని పోతావు. అబ్బో ఇక్కడ మంత్రాలకే చింతకాయలు రాలట్లేదు, మాటలకేం రాలితే ఎట్రిక కూడా రాలేదు. ఇదిగో రశ్మి, పెళ్లికి పోతున్నా, చేతికున్న ఉంగరం మళ్ళీ ఇచ్చేస్తా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, బకరా భరద్వాజ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చాడేంటని ఆలోచిస్తున్నారా సార్? ఆ కుటుంబరావు గారు రెండో పిల్లం గోడెక్కిందని చెప్పి వాడు కొడుకు రైలెక్కి డిప్రెషన్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఆ భార్యతోనే పెళ్లి చేసుకుని వచ్చాను సార్. ఇంతకీ ఆ కుటుంబరావు ఎవరండి? నేను నీకు మొగుడైతే ఆ నాకు మొగుడు లేవే. అంటే మీ ఇద్దరు భార్యల్ని వేటాడింది ఆడే. నన్ను వేటాడుతాడా? వెంటల్దానా అలా అనకే, పైన తదాస్తు దేవతలు ఉంటారు. మా ఇద్దరు కాపురం బాగుండాలని ఆశీర్వదించండి బాబు గారు. ఎంట్రీ తెలియకుండా ఎలా ఆశ్రదించి ఉంటావా? వాడు కంట్రీలోనే లేడు అంటే వాడు ఎంట్రీ గురించి ఆలోచిస్తారేంటి సార్? పెద్ద కంత్రి గాడే. ఏదో హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఆశీర్వదిస్తుంటే తుమ్ముతావంటే 2 నిమిషాలు ఆపుకోలేవా? ఏ మీ ఇద్దరు పిల్లలు వెళ్తుంటే ఆపావా? తుమ్ములు ఎలా ఆపుతారండి? పద మన పచ్చని సంసారంలో కాలు పెడదాం. అప్పుడే ఏంట్రా? ఈ లంగా మాత్రం చాలా టైట్ అయిపోతుంది. అవునా, వెళ్ళి పోసుకోపో. ఇటు మన ఇల్లు అటు. ఈ తండ్రి కొడుకులేంటి మళ్ళీ గెటప్ మార్చారనుకుంటున్నారేంటి సార్? ఏం చేయాలి సార్ పరిస్థితుల్లో సార్? వీళ్ళు గోడలు మాత్రం బాగానే దిక్కుతున్నారు, ఇమిడియట్ గా గోడలు ఎక్కేస్తున్నారు. కృష్ణానదిలో 3 మునుకలు మునుగవే అన్న. నేను పతివతానండి, 30 మునుకలు మునుగుతా అంది. 29 వరకు కనబడింది సార్, 30కే కనబడలా. కష్టపడి వెతికించడం ఎందుకు, భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసి రెడీమేడ్ గా తెస్తాడా భరద్వాజ్? నా పెళ్ళం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో సికింద్రాబాద్ లో నేను నా కొడుకు ట్రైన్ ఎక్కి నిజమే సార్. భరద్వాజ గుర్తుకొచ్చి మధ్యలో మౌలాలిలో దిగేసిన సంగతి ఈ భరద్వాజకు తెలియదు సార్. ఈ ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంత వరకు అందుతున్నాయో లేదో తెలియదు కానీ ఈ భరద్వాజ పథకాలు నాకు మాత్రం పర్ఫెక్ట్ అందుతున్నాయి సార్. ఈ రకంగా భరద్వాజ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను ఎథిక్స్ లేకుండా ఏది ఫాలో అవ్వను సార్. నా పిల్లం కన్ను మూస్తేనే వాడి పిల్లం మీద కన్నేస్తున్నాను సార్. మీకేమో మీకు కన్నింగ్ పిల్లలా కనబడుతున్నాను. ఎక్కడికి? 2 నిమిషాలు ఉండరా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆడుస్తారా తీరుస్తారా తప్ప అయినా మనము ట్రైన్ దిగిందెందుకు, ఈ గడప లేసిందెందుకు? అంటే మనం మాటిమాటికి భరద్వాజ డోర్ కొడితే అందరు ఏదోలా అనుకుంటున్నారా? ఎందుకు చెప్పు డాడీ? పింఛన్ తీసుకునే వయసు వాడిది, పిల్లలు కనే వయసు నీది. నువ్వు శేఖర్ మాస్టర్ కి తక్కువ, తరుణ్ మాస్టర్ కి ఎక్కువ అయిపోయావురా నువ్వు. సార్ కొడుతున్నాను సార్ డోర్. కానీ నాశనం అయిపోయాడు. డాడీ నువ్వు ఇంత సెన్సిటివ్ అని అనుకోలే. నేను కొడతాను చూడు. భరద్వాజా, ఒరే భరద్వాజా. ఎవరు మీరు? భరద్వాజ నాకు గుర్తుపట్టలేదా? మనం ఫస్ట్ టైం వచ్చాము కదే, మనల్ని ఎలా గుర్తుపడతాడు? నమస్తే భరద్వాజ గారు, నేను కుటుంబరా. ఏమండి భరద్వాజ గారు? భరద్వాజ గారు ఎవరు మీరు? నేను కుటుంబరావు చెల్లినండి. నువ్వు కుటుంబరావు చెల్లివైనా, వాడింటిలో పిల్లివైనా నల్లివైనా నా గుమ్మంలో అడిగి పెట్టడానికి వీలేదు. ఆడు నాకు బద్ధ శత్రువే. మీకు బద్ధ శత్రువు అయితే వాడు నాకు గర్భ శత్రువు. గర్భశత్రువు ఏంటి? నేను కుటుంబరావు కౌల పిల్లలు. నేను ముందు పుడతా అంటే సరే అన్నాడు. నేను పుట్టే సమయానికి నా కాళ్ళు లాగేసి వాడు ముందు పుట్టేసి. ఇప్పుడే లాగాడా? అంతటితో ఆగాడా? మీగడ వాడు లాక్కున్నాడు, పాలు నాకు ఇచ్చేవాడు. వాడు ఐస్ క్రీమ్ వాడు లాక్కునేవాడు, పుల్ల నాకు ఇచ్చేవాడు. అర్థమైందా? అన్ని వాడు లాక్కుంటే నువ్వేం చేసావమ్మా? నీ పిల్లల్ని ఇద్దరిని లాక్కుంటే నువ్వేం చేసావు? నీకు ఈ విషయం ఎలా తెలుసు? నాకేంటి, జనాలందరికీ తెలుసు. నీ మొగుడు ఎవరు? ఒక మగాన్ని పట్టుకొని మొగుడు ఏడంటే ఏం చెప్పాలో తెలియక వాడి క్వశ్చన్ కి వాడి ఆన్సర్ చెప్పుకోవాలంటే నువ్వు కూడా అర్థమైంది. ఏమర్థమైంది? నీ
నీ జీవితంలో ట్రైలరే గాని సినిమా లేదని అర్థమైంది. వీడికి ఏం అర్థం కాలేదు, నాకు అర్థమైంది. మీకే అవసరం వచ్చినా ఈ భరద్వాజ్ ఉన్నాడు. థ్యాంక్స్ భరద్వాజ గారు. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారండి. పిలవండి. పారిజాతం, ఇది నా భార్య పారిజాతం. ఈవిడ కుటుంబరావు చెల్లెలు కామాక్షి. నా కూతురు వనజాక్షి. నమస్కారం. నమస్కారం. పిన్ని. దారా తీసుకురా. మమ్మీ ఆ. ఈ పిన్నిని పరిచయం అవ్వు. హాయ్ అండి. మీ చేతులు ఎంత స్మూత్ గా ఉన్నాయో. మీరు కూడా చాలా బాగున్నారు. మమ్మీ ఆ, దాదా ఇట్రా, ఈ పక్కన పోసుకోపో. రండి కూర్చోండి. తప్పకుండా. కూర్చోండి కూర్చోండి. ఏంటండి, నా కూతుర్ని చిన్నప్పటి నుంచే మగాళ్ళ పెంచా. చీర చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇటువంటి చాలా ఉన్నాయండి, చూపిస్తాను. అయ్యో రండి, నాకు కూడా కావాల్సింది అదే. ఎక్కడికి? లోపలికి. అమ్మాయిలు వాళ్ళు చీరలు చూపించుకుంటారు, మనకంటూ ఇక్కడ కూర్చోండి. నాకు ఒక మంచి కథ చెప్పండి. కథ చెప్పడంలో ఈ భరద్వాజ్ ఎక్స్పర్ట్. అనగనగా ఒక రాజు వేటకని అడవికి వెళ్ళాడు. దేని మీద వెళ్ళాడు? అడవి మీద వెళ్ళాడే. ఆ రాజు అడవిలో వెళ్తూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చింది. అలాగే వచ్చిందా? అలాగే వచ్చింది, కానీ అడవిలో రావాల్సిన సౌండ్ ఇంట్లో వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది కాదు, ఇంట్లోనే వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది. అంటే కథ చెప్పడంలో నేను అంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నానా? ఆ రాజుగారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా అడవిలో మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సౌండ్ ఇంట్లోంచి వచ్చింది. అడవిలో నుంచి లేదు, వచ్చింది. ఇంట్లోంచి వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది. అబ్బా ఉండవమ్మా, పారిజాతం. ఏమైంది? ఏమైందేమోనండి, లోపలికి వెళ్ళాను. ఆ కామాక్షి నా మీద చెయ్యి వేసింది. నా ఒంట్లో రిథమ్స్ వచ్చాయండి. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వచ్చిందండి. ఆర్ఆర్ వచ్చిందా? నేను ఇప్పుడు పట్టుకుంటాను. ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. నేను పట్టుకుంటే చిరాకు వచ్చింది, కామాక్షి టచ్ చేస్తేమో ఆర్ఆర్ వచ్చిందా? ఈ కుటుంబరావు గారి ఫ్యామిలీ శాస్త్రజ్ఞులకే అర్థం కాని సబ్జెక్ట్ అయిపోయింది. నువ్వు మాటి నిలబడి పోస్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంట్లోకి వెళ్దాం పద. మళ్ళీ వస్తాం, జాగ్రత్త. పదే లోపలికి. ఇటు కదే, అటు. ఏమోనండి, నాకు కన్ఫ్యూజ్ గానే ఉంది. డాడీ, ఏమంటే నీకు తలనొప్పి వచ్చింది, పారిజాతం పిన్ని నీకు జండు బాంబు రాసింది. నువ్వు నా దగ్గర ఉండాల్సినోడివి కాదురా, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉండాలిరా నువ్వు. నాకు అలుపు వస్తుంది కానీ నీకు అలుపు రావట్లేదేంట్రా? అలుపు వస్తే పిన్నెలు వస్తుంది డాడీ. పారిజాతం పిన్ని. ఏంటమ్మా? మా డాడీకి తలనొప్పిగా ఉంది. మీ డాడీకా? అంటే మా మమ్మీకి తలనొప్పిగా ఉంది. ఇందాక డాడీ అన్నావు. మమ్మీ అయినా డాడీ అయినా నాకు మమ్మీ అయితే కదా అంకల్. పద పిన్ని. మీరెక్కడికి? లోపలికి. అమ్మాయిలు వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు, మనకెందుకు? అవును, ఆ రాజుకి ఏమైంది? కూతురు పడ్డాడే. మరి సౌండ్ రాలే, మరి ఎప్పుడు వచ్చింది? ఇంట్లోనే వచ్చింది సౌండ్. ఇల్లు నుంచి వచ్చింది. ఇంట్లోంచి వచ్చింది. అబ్బా ఉండవే, మీ అమ్మేమో మా ఆవిడ పట్టుకుంది, నువ్వేమో నన్ను తగులుకున్నావు. మళ్ళీ ఏమైంది? ఏమోనండి, ఆమె నన్ను తాకినా నేను ఆమెను తాకినా ఆర్ఆర్ మాత్రం నాకే వస్తుంది. ఎలా వస్తుంది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఒసేయ్ ఇలా రా, నువ్వు లోపలికి టీ పెట్టు. హలో, మమ్మీ వస్తున్నాను. మమ్మీ వచ్చేస్తున్నా. కొంప తీసి నా కొంప ముంచడానికి ఆ కుటుంబరావు గారు ఆడవేశంలో రాలేదు కదా, ఇప్పుడే చెక్ చేస్తా. కుటుంబరావు ఎవడే? కుటుంబరావు కుటుంబరావు లేడు, వాళ్ళ చెల్లెలుంది అని చెప్పడానికి వచ్చా. నువ్వు కుటుంబరావు చెల్లెలు కామాక్షి, యా, అది నీ కూతురు వనజాక్షి. వనజాక్షి. రే కుటుంబరావు,
తండ్రి కొడుకులు కలిసి నా పెళ్ళాన్ని ట్రాప్ చేయడానికి ఆడవేశంలో వచ్చారా? నువ్వు నీ పెళ్ళం పోయిందన్న డిప్రెషన్ లో ట్రైన్ కి వెళ్ళిపోయావు కదరా? కళ్యాణ్ భరద్వాజ నువ్వు గుర్తుకొచ్చేసి బౌలాలో దిగేసి దిగేస్తారా? దిగేస్తావు. నువ్వు ఎక్కడైనా దిగేస్తావు, ఎక్కడైనా ఎక్కేస్తావురా? చెప్పి నీ బండారం బయట భరద్వాజ వద్దు భరద్వాజ. ఇది కామాక్షి కాదు, ఆడవేశంలో ఉన్న కుటుంబరావు. కుటుంబరావా? కుటుంబరావు, కుటుంబరావు. నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను రా రే, నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేసి. ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నాను, ఏ రోజైనా ఆధార్ వచ్చిందా మనకి? ఆర్ఆర్ ఎందుకు రాదే? ఆర్ఆర్ ఎందుకు రాదు? వచ్చిందా? కుటుంబరావు నువ్వు పట్టుకో. ఆర్ఆర్ ఎందుకు రాదే? ఇప్పుడు వస్తుంది చూడే. వచ్చిందా? రాలేదు. వచ్చిందా? కుటుంబరావు చూసారండి, ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్న ఏ రోజు ఆర్ఆర్ వచ్చిందా? సినిమా కన్నా సంసారం కన్నా ఆర్ఆర్ ముఖ్యం మీకు తెలుసా? నేను పట్టుకున్నప్పుడు వాళ్ళు కావాలని ఆర్ఆర్ వేయడం లేదే. దానికి నన్నేం చేయమంటారండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏమి తెలుసో మీకు, చూస్తున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడ ఆర్ఆర్ ఉంటుందో మేము అక్కడే ఉంటాం. కుటుంబరావు, కుటుంబరావు, ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నువ్వు రెగ్యులర్ గా ఏం చేస్తావు అదే చెయ్యి. నేను రెగ్యులర్ గా ఏం చేస్తాను అదే చేస్తాను. కుటుంబరావు, దీనికి ఎండవరా? ఏంటి నేను చెప్తాను కదా ఎప్పుడు వాళ్ళ కంగారు ఎందుకు? అంకుల్ ఆ రాజకీయం ఏంది? ఎదవయ్యాయమ్మా, ఎదవ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేద్దాం. అంతవరకు భోజనాలు గిన్నాలని పెట్టద్దు. అరే కోకిలా, ఎరా మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను. నువ్వు వచ్చే గెస్ట్లని హ్యాపీగా రిసీవ్ చేసుకో. మీ కోటు కాస్త చెమట కంపు కొడుతుంది, కొంచెం స్ప్రే కొట్టుకోండి. ఇప్పుడు చెమట చిరాగ్గానే ఉంటది, తర్వాత హాయిగా ఉంటది. అమ్మా ఇట్రా. ఏంటమ్మా పన్నీర్ వాసన రావట్లేదు? అవి పన్నీర్ కాదండి, నీళ్ళే. నీళ్ళు చల్లడం ఏంటి? కోకిల గారు అందరి మీద నీళ్ళే చల్లమన్నారండి. నీళ్లు చల్లమన్నాడా? నువ్వు వెళ్ళు. ఈ కోకిల గడ మైండ్ పోయిందా ఏంటి? అరే కోకిలా, కోకిలా, ఏంట్రా పిలిచావు? అందరి మీద పన్నీర్ బదులు నీళ్లు చల్లమన్నావంట. అరే మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలరా. చల్లించుకున్నవాడు నీళ్లు చల్లాడా పన్నీర్ చల్లాడని చూసుకోడరా. వచ్చాడా భోజనం చేశాడా వెళ్ళాడా అనేది చూసుకుంటాడు. అర్థమైతే నాకు బొచ్చెట్ పనులు ఉన్నాయి అక్కడ. నీ పని నువ్వు చూసుకో, నా పని చూసుకుంటాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదంటే ఆ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. విచ్చేస్తున్న బంధుమిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ అలరించడానికి గాయకులు విచ్చేస్తున్నారు, విని ఆనందించండి. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ముందే తెలిసింది. ఎవరు మీరు? సింగర్స్. సింగర్సా? ఈ కోకిల గారు ముసల సింగర్స్ తీసుకొచ్చాడంటే? రే కోకిలా, ముసలి సింగర్స్ తీసుకొచ్చావేంట్రా? మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రెహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా? ఉదిత్ నారాయణ, ఏఆర్ రెహమాన్ అవసరం లేదురా, ఇంకా సింగర్స్ ఉంటారు కదా. వీళ్ళకేమైందిరా? వీళ్ళిద్దరు ఒకప్పుడు పాడితే పల్లవి పాడితే పల్లెటూరు ఊగే, చరణం పాడితే పట్టణాలు ఊగిందిరా. ఒకప్పుడు ఊగేవరా, ఇప్పుడు వీళ్ళు ఊగుతున్నారా? ప్రతిదీ డీప్ గా ఆలోచించదురా. మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలి, అర్థమైందా? మైకేల్ మందాకిని మీరు కానివ్వండి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వితే పళ్ళ చెట్టు పడిపోయిందంటే. అరే కోకిలా, ఏమైందిరా? పాటలు పాడితే చప్పట్లు పడాలరా, అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా. పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడిస్తారా? పనికి మానాడు. అరే ధీరు భాయ్, ఎవరు ఫంక్షన్ కి వచ్చేవాడు భోజనం చేసామా వెళ్ళామని చూస్తారు కానీ ఎవరు పాడారు ఎవరు ఆడారు ఎవరు చూడర్రా. నాకు బొచ్చటి పనులు ఉన్నాయి, ఎందుకు ప్రతిదానికి డీప్ గా ఆలోచిస్తావు? మందాకిని కానివ్వండి. ఇది గోలీడిదే, నా మాట ఎప్పుడు విన్నాడు కనుక చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. అది నా ఫంక్షన్ కూడా బాగా చూసుకుంటాను అప్పు చెప్తే మరి ఎంత కంట్రోల్ గా చేస్తాడా? నువ్వు పాడవే. జల్ 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 రాజా జల్ 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 జల్
ఇద్దరు పడిపోయారా, ఉన్నారా పోయారా చూడరా. మైకేల్ మందాకిని లేవండి ఓకేనా? అరే 3 పాటలు పాడారు కదరా, కొద్దిగా అలసిపోయారు. మందాకిని మళ్ళీ పాడతావుగా? నీకు దండం పెడుతున్నా పంపించిరా. వీళ్ళు పాడుతుంటే నా రిసెప్షన్ లో పాడుతున్నట్లేదురా, నా షష్ఠి పూర్తి ఫంక్షన్ పాడుతున్నట్టుందిరా. పంపించరా. సరే మందాకిని రా, చాలంటలే. లైన్ లో నిలబడండి, ఫోటో తీస్తా. ఫోటోలు తీస్తావా? నువ్వెవర్రా? నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. స్టిల్ ఫోటోగ్రాఫర్ వా? కదలకుండా నిలబడండి, ఫోటో తీస్తా. కదలకుండా నిలబడి అంటే కదులుతారా? కదులుతుంది మేం కాదురా దరిద్రుడా నువ్వు. నిన్నెవర్రా తీసుకొచ్చాడు? ఆ కోకిలగాడేనా? రే కోకిలా కోకిలా, రే సాంబార్ అయిపోయేటట్టుంది, సాంబార్లో వేడి నీళ్ళు పోయండి. ఏంట్రా కండరాలు కూడా కదిలించలేని వాడిని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తీసుకొచ్చావేంట్రా? అతనుకున్న ఎక్స్పీరియన్స్ తెలుసా? చిత్తూరు నాగా పెళ్లికి ఫోటోలు తీసాడు ఆయన. చిత్తూరు నాగయ్య గారి పెళ్లి ఎక్కడ? నా రిసెప్షన్ ఎక్కడరా? తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావు నాకు అర్థమై చావట్లేదురా. అరే మన దగ్గర బడ్జెట్ ఉంటే రంగస్థలానికి పని చేసిన రత్నవెల్లి గారు కెమెరామెన్ తీసుకొచ్చావాడిని. మన దగ్గర తడి లేదు కాబట్టి వడివెల్ లాంటి వాడిని తీసుకొచ్చా. కావాలంటే డబ్బులు నేను ఇస్తాను రా. ఏ కరెక్ట్ కాదురా, డబ్బులు ఖర్చు పెట్టించిన వాడు ప్రొడక్షన్ కంట్రోలే కాదురా నా దృష్టిలో. ఏంట్రా ఇలా చేసావంటే బడ్జెట్ లేదంటావు, బడ్జెట్ ఇస్తానంటే ఖర్చు చేసేవాడు అసలు ప్రొడక్షన్ కంట్రోలరే కాదంటావు. అరే ఆగండ్రా, ఇందాక నుంచి చూస్తున్నా మీరు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంతకీ మీరు ఎవర్రా? జూనియర్స్ రా. జూనియర్సా? నీ రిసెప్షన్ లో 50 మంది జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టా. ఎందుకురా? హడావుడి ఉండాలరా ఫంక్షన్ లో. ఈ రోజుల్లో చుట్టాలు ఎలా ఉన్నారా? ఉంటే భోజనాల దగ్గర ఉంటారు, లేకపోతే ఫోన్ లో ఉంటారు. కానీ జూనియర్స్ అలా కాదురా, చుట్టాల్లో కలిసిపోతారు, చుట్టాల్లో మాట్లాడతారా. అదిరా జూనియర్స్ అంటే. అర్థమైందా? అందుకే పెట్టా. మీరు కానివ్వండి. పనికి మాలాడు అనవసరంగా నా ఫంక్షన్ ఆడికి అప్పచెప్పాడు. జూనియర్ ఆర్టిస్టా? బాగున్నావే? ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎంత ఎదిగిపోయావే. ఉండు, నా డిస్టే తగిలేలా ఉంది. నా బంగారు తల్లి. ఏవండి ఎవరా ఆవిడ? ఏదో చిన్నప్పటి నుంచి నన్ను చూసానని చెప్తుంది, నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందే, ఆమె జూనియర్. ఏరా అబ్బాయి బాగున్నావా? ఇంకో జూనియర్. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తాను. ఎంత ఎదిగిపోయారో నాన్న. జూనియర్స్ అందరికి ఒక్కటే డైలాగ్ ఇచ్చినట్టున్నాడు. నువ్వు డైలీ ఇలా యాక్ట్ చేస్తున్నందుకు నీకు ఎంత ఇస్తారు చెప్పు? ఎంతో కష్టపడి విజయవాడ నుంచి నీ రిసెప్షన్ అని చెప్పొస్తే యాక్టింగ్ అంటావురా? ఒరే దరిద్రుడా, నేను నీకు పిన్నివర్స్ అవుతాను రా. అసలు నీ రిసెప్షన్ కి వచ్చాను చూడు, అది బుద్ధి తక్కువ ఏదో సచ్చినోడా. అయ్యో జూనియర్ కాదు. ఎంతలా కొట్టిందంటే ఇది జూనియర్ కాదు, మా బంధువే. అరే కోకిలా, అరే ఎవరన్నా స్వీట్ అడిగితే బెల్లం ముక్క ఇవ్వండి అందరికి. అరే నీ దెబ్బకు జూనియర్స్ ఎవరో బంధువులు ఎవరో తెలియట్లేదురా. ఇప్పుడే మా చుట్టలో నా మీద అలిగేసి వెళ్ళిపోయిందిరా. అదిరా బంధువులంటే అలా అలిగిపోతారా, కానీ మా జూనియర్స్ అలా కాదురా. క్యారెక్టర్ ఇవ్వకపోయినా, క్యారవాన్ ఇవ్వకపోయినా అసలు వెళ్ళర్రా. అనురాగం, ఆప్యాయత, ప్రేమ అని పంచేసి వెళ్తారా. అదిరా మా జూనియర్స్ అంటే. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆపేసారంటే కంటిన్యూ చేయండి ముందు. ఎంటర్టైన్మెంట్ ఏదో కావాలంటారు కట్టినోళ్ళు, ఆటకు పట్టినోళ్ళు. అరే ఇస్త్రాకులు అయిపోయినట్టున్నాయి, మళ్ళీ ఇక్కడికి అదే ఇస్త్రాకులో పెట్టండి, ఎవరికి తెలియదులే. ఏంట్రా ఇది? రామచంద్ర ప్రభు అనుకునే వయసులో ఇది ప్రభుదేవాల డాన్స్ చేస్తుందేంట్రా? ఇది డాన్స్ చేస్తూ ఎక్కడ పోతుందని భయంగా ఉందిరా నాకు. ఇది తప్ప ఇంకెవరు దొరకలేదురా నీకు? అరే మన బడ్జెట్ కి మొమైద్ ఖాన్ లేకపోతే సన్నీ లియోన్ వస్తారా? మొహమ్మద్ ఖాన్ సన్నీ లియోన్ అవసరం లేదురా.
మరి ముసల్దాన్ని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తాను ఏంట్రా? ఇదిగో ఏమంటున్నాడు? నీ డాన్స్ నచ్చలేదు అంటున్నాడు వాడు. ఏంటి నా డాన్స్ నచ్చలేదా? ఆ రోజుల్లో నేను డాన్స్ చేస్తే ఇదిగో అబ్బాయి నువ్వు ఇంకో పాట వేసుకో, నువ్వు పేదో చూపిస్తావు ఇది. ఏమైందా ముసల్దానా? పట్టేసింది. కోకిలా ఏమైందిరా? డిస్క్ పట్టేసింది చూడరా, డిస్క్ పట్టేసింది చూడరా. చామంతి ఆ, ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకేనా? అది, అది, అది. నా బంగులో చంపుతున్నా. ఒకవైపేమో జూనియర్స్ చంపుతున్నారు, ఇంకా వైపేమో ముసలాళ్ళు చంపుతున్నారు. ఫ్రెండ్ అని చెప్పి నీకు ఫంక్షన్ అప్పు చెప్పినందుకు నీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఫంక్షన్ గప్పు గప్పు చేస్తారా నువ్వు? ఏమండి ఏమండి ఇప్పుడు నేనేం చేయాలండి? అంటే డాన్స్ చేయరా? దిరిపాయ్ హలో ఎవరు? ప్రోగ్రామ్ కావాలా? నా దగ్గర మంచి ఐటమ్ గర్లు ఉన్నారు, ఊపితే ఊర్లో కదిలిపోతాయి. అకేషన్ మీరు చెప్పండి, రిసెప్షన్ నేను చూసుకుంటా.